తమ ఇళ్ల స్థలాలు ఆక్రమించుకున్న రామోజీ ఫిల్మ్ సిటీని పేదలు ముట్టడించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఫిల్మ్ సిటీ గేట్లను తోసుకుంటూ లోనికి ప్రవేశించారు. ఆక్రమించుకున్న పేదల భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వం పేదల్ని మాత్రం అడ్డుకుంది. పెద్ద ఎత్తున పోలీసులను దించి ముట్టడించిన సిపిఎం నేతలు పేదల్ని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. తమ స్థలాలు తమకు అప్పగించే వరకు వదిలేది లేదని పేదలు ఫిల్మ్ సిటీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగానపల్లిలో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించుకున్న ఇళ్ల స్థలాలు సాధించుకునేందుకు సిపిఎం ఆధ్వర్యంలో పేదల ముందుకు కదిలారు. ఫిల్మ్ సిటీ ముందున్న పోలీసులను తప్పించుకుని గేట్లు తోచుకుంటూ లోనికి ప్రవేశించారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు పేదలను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు సిపిఎం నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫిల్మ్ సిటీని ముట్టడించిన సిపిఎం నేతలు లబ్ధిదారులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు తీవ్ర పెనుగులాట జరిగింది. అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. (2007) డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగన్పల్లిలోని 20.04 ఎకరాల్లో 577 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ భూమిని రామోజీ ఫిల్మ్ సిటీ కబ్జా చేసి ప్రభుత్వ రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు. గతంలో సిపిఎం ధర్నా చేపట్టగా పేదలకు మరో చోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని లిఖితపూర్వకంగా కలెక్టర్కు రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం లెటర్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పేదలకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సిపిఎం ఆధ్వర్యంలో మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్రి మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఇండ్లు కట్టుకోనివ్వడం లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పట్టా ఉన్నా కూడా మన స్థలంలోకి మనం రానియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అన్యాయం. చాలా 18 సంవత్సరాలుగా అడ్డుకుంటున్నారు. గేట్లను వెంటనే మొత్తం తొలగించాలా, ఓపెన్ చేయాలా. రెండవది, ఆ రోడ్డు మొత్తం ఆక్రమించినటువంటి రోడ్డు, అది ప్రజల రోడ్డు, ప్రజలు ఉపయోగించుకునేటట్టుగా చేయాలా. లేకపోతే రామోజీ రావుకు సంబంధించినటువంటి సంస్థ మీద ఆ రోడ్డు ఆక్రమించినటువంటి దాని మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా. ఇటీవల కలెక్టరేట్ ముందు బాధితులతో కలిసి సిపిఎం ధర్నా నిర్వహించింది. 3 దఫాలుగా ఫిల్మ్ సిటీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బుధవారం చెలో ఫిల్మ్ సిటీకి పిలుపునిచ్చింది. ఇప్పటికైనా తమ ఇండ్ల స్థలాలు తమకు ఇప్పించాలని పేదలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.